హలో అండి, ఈరోజు వెజిటబుల్ కిచిడి ఎలా చేయాలో నా స్టైల్లో చూపిస్తాను. ఈ కిచిడిని పచ్చిపులుసుతో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా నేను ఒక గ్లాస్ బియ్యంకి హాఫ్ గ్లాస్ కందిపప్పు, హాఫ్ గ్లాస్ పెసరపప్పు నానబెట్టి అర్ధగంట సేపు పెట్టుకున్నాను పక్కన. దాని తర్వాత వెజ్జెస్ అన్నీ ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. మసాలాలు కూడా పక్కకు రెడీ చేసి పెట్టుకున్నాను. ఒక కుక్కర్లో నెయ్యి కొంచెం, నూనె కొంచెం వేసుకోవాలి. ఇందులో చెక్క, లవంగం, ఇలాచీ వేసి కరివేపాకు, పచ్చిమిరపకాయలు, ఆనియన్స్, జీలకర్ర అన్నీ వేసి ఫ్రై చేసి తర్వాత కట్ చేసి పెట్టిన వెజిటబుల్, దంచిన అల్లం వెల్లుల్లి, అందులో కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, పసుపు వేసిన తర్వాత మ్యాగీ మసాలా వేసుకోవాలన్నమాట. ఇది ఆప్షనల్, నేను వేస్తానన్నమాట. అన్నీ ఒకసారి మిక్స్ చేసేసి కొంచెం సేపు మగ్గనివ్వాలి. దాని తర్వాత నానబెట్టుకున్న బియ్యం, పప్పు ఉంటుంది కదా, అవి వేసేసి నేను 1:3 రేషియోలో వాటర్ వేసాను. నాకు కొంచెం సాఫ్ట్గా ఉంటే కిచిడి ఇష్టం అన్నమాట. కిచిడి పొడి పొడిగా రావాలంటే 1:2 రేషియోలో ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది కిచిడి అయితే.